కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనమందరం ప్రార్థన చేసుకుందాం. మొదటి తల వంచినట్లయితే. సర్వోన్నతుడైన మా తండ్రి దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ప్రభా, ఉన్నవాడు నన్నవాడును అయిన ఉన్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. మీరు అన్నారు ప్రభా తండ్రి, ఆదివు నేనే అంతము నేనే అన్నారు. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అన్నారు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మారని దేవుడై ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ప్రభా మీ నామమును గణపరుచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ప్రాముఖ్యంగా మీకు వాక్యం ప్రభావ మేము ధ్యానిస్తూ ఉండగా దాన్ని మా హృదయములంతా కూడా మీ వైపు తిప్పండి నాయన. మా ఆలోచనను మీ వైపు తిప్పండి, మా కన్నులను మీ వైపు తిప్పండి, హృదయం అంతా మీ వైపు తిప్పండి. తను మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుండి మనం చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూసుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవునై దిగంబరుడవని ఉన్నావని ఎరగక, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిస్తున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ వల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి చట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మరొకసారి 30వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము.
దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించును గాక. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య, ఈ సమయంలో ప్రభా తను మీరు మాత్రమే మాతో మాట్లాడిన ఆయన, వాక్యము మీది నాయన, మాట్లాడేవారు మీరు ప్రభా. మరి నన్ను మీ సిలువ సాటును మరుగు చేస్తున్నాను ప్రభా. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి, నా జ్ఞానమంతా మీరు తీసివేయండి ప్రభా. నన్ను మీకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి నాయన. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. నా నాలుకని స్వరాన్ని మీరు ముట్టండి ప్రభా. మీరు మాత్రమే మాట్లాడండి నాయన. మీరు మాట్లాడినప్పుడు ప్రభా మా జీవితంలో ప్రభా ఒక జీవము కలుగుతుంది నాయన. మీకు వాక్యం సెలవిస్తున్నది ప్రభా, మీ మాట జీవమై ఉన్నది నాయన. మనుషుడు రొట్టెలను మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటలను జీవించును అని మీకు వాక్యం సెలవిస్తున్నది కనుక ప్రభా, ఈ సమయంలో మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి ప్రభా. తండ్రి, మరి మా జీవితంలో మేము ఎలా జీవిస్తున్నామో ఈ సమయంలో ప్రభా మీకు వాక్యం చేత గద్దించబడి సరిచేయబడదుము గాక. తన మీకు స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథములో నుండి 2 స్థలాల నుంచి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. అందరం ఇక్కడే ఉన్నారు కదా. హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి మనం వచ్చాం. కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒట్టిగా రావద్దు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు నిజం నా జీవితాన్ని చక్కగా చేసుకుంటాను. దేవుడు మాట్లాడేది నా కోసమే అనే ఉద్దేశంతో మనం రావాలా. పోయిన వారం నేను రాలేదు కనుక ఈ వారం వస్తాను, 2 వారాలకు ముందు నేను రాలేదు, నెలకు ఒకసారి వస్తాను, ఈరోజు నేను వచ్చాను, ఇటువంటి ఉద్దేశంతో రావద్దు. చాలా రోజుల నుంచి నేను రాలేదు, ఈరోజు వస్తాను, అటువంటిది కాదు దేవుని వాక్యం అనేది. ఎప్పుడొకసారి వచ్చి వినేది కాదు. దేవుని వాక్యము రోజు మనకు అవసరం. నిజమేనా? ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఈ 2-3 వారాలు రాలే కదా, ఈరోజు వస్తాను నేను, అట్లా కనబడిపోతాను. ఎవరికి కనబడిపోతావు? కనబడిపోయేదానికి వచ్చేది వాక్యము ద్వారా సరిచేయబడేదానికి, వాక్యం ద్వారా గతించబడేదానికి, జీవితం చక్కపరుచుకునేదానికి, దేవుని బిడ్డగా జీవించేదానికి. అందుకోసమే నీవు ఇక్కడికి వస్తున్నావు. ఎప్పుడో వీలైనప్పుడు రావడం కాదు, అది సరి అయింది కాదు. నిజమేనా? వాక్యం అనేది సెలవిస్తున్నాడు దేవుడు. అందుకని మత్తయి సువార్త మనం చదువుకున్నాం. అక్కడ ఏముంది ప్రియులారా? ఒకసారి ఆ మాట చదువుదాం. 13 ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అది. నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. ఆగండి, ఎటు చూడండి. ప్రజలో వాక్యం దేవుడు యేసుప్రభువు వారు ఏం మాట్లాడుతున్నారు? చెవులు ఉన్నాయి, అందరూ కూడా ఉన్నాయా? ఆయన ఏమంటున్నాడు? మీరు వినుచుందురు కానీ, చూడండి, వినుచుందురు గ్రహింపకుందురు. గ్రహింపకపోతే నెక్స్ట్ వచ్చేది జీవించరు కదా. మీరు వినకుందురు, గ్రహింపకుందురు, తర్వాత నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు కదా. అర్థమైందా? వచ్చామండి, కనీసం 2 వారాలకు వచ్చాం, సరే వచ్చాం, విన్నాం, అయిపోయింది. చూచుతున్నారు కానీ దాన్ని ఏం చేయకుందురు,
దాని గురించి మనకు అవసరం లేదు కదా. ఏ విషయాలు మనం తెలుసుకోవాలని ఇష్టపడతాం? మన సొంత విషయాలు అయితే కంపల్సరీ తెలుసుకోవాలని అనుకుంటాం కదా, ఖచ్చితంగా తెలుసుకోవాలని. ఎందుకంటే నాకు అవసరం, అది నాకు ఇంపార్టెంట్ అనుకుంటాం. నేనేమంటున్నానంటే సొంత విషయాల కంటే దేవుని పిల్లలకు దేవుని విషయాలే గొప్పయి. దాని గురించి తెలుసుకోవాలా, ఆ విషయం కోసము, ఆ మాట కోసం జీవించాలా. దేవుని వాక్యం ఆ రీతిగానే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో విషయాల కంటే గొప్పది దేవుని వాక్యం. లోకంలో జీవించవచ్చు, కానీ దానికంటే గొప్పది నిత్యము దేవునితో ఉండే సమయం. అక్కడే మనం వెళ్ళాలంటే ఇక్కడనే దేవుని వాక్యంతో సిద్ధపడాలా. దేవుని వాక్యంలో దేవుడు చెప్పినట్టు చేయాలా, జీవించాలా. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు చూడండి, తెలుసుకొనుకున్నారు. తర్వాత ఇంకా చదవండి దయచేసి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మారు మనసు మార్చుకొని, ఇవన్నీ జరగట్లేదండి. కానీ ఆ రీతిగా వాళ్ళు ఎట్లున్నారంటే స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము చూడండి. జనుల హృదయం ఎట్లుందట? కొవ్వు పట్టింది కదా. ఏం పట్టింది? వినబడుతుందా? మరి వారు వినకయ్య అని ఉన్నది బైబిల్లో. మీరు వింటున్నారా? హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? కొవ్వు పట్టి ఉన్నది హృదయం చూడండి. వారి హృదయం ఎట్లున్నదట? క్రొవ్వినది. వారు చెవులు వినుటకు మందం అయిపోయిందండి. ఎట్లయిపోయింది చెవి? అయ్యా మేము పోనైతే పోయినాం, వినైతే విన్నాం. ఇది కాదు, చెవులు ఎట్లయిపోయినాయి? చాలాసార్లు విన్నా కానీ ఆ చెవులే మందమైన చెవులు కదా, కొవ్విన హృదయం కదా. వాక్యము పోదు, చెవులు వినాయి. ఈ ప్రజలు ఎట్లా ఉన్నారని చెప్తున్నాడు ఆయన. చూడండి. ఇంకా వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. వినటం మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. చూడండి, అర్థమైందా? దేవుని పిల్లలు ఇక్కడ ఉన్నారుగా, మీరు వింటున్నారా? ఇదంతా వాక్యం మన కోసమే. వింటున్నారా? మేము కాదని అనుకోకు, అందులో నీవు ఉన్నావు అంటే ఉన్నావా లేదా మనం ఏం చేస్తే పరీక్ష చేసుకోవాలా కదా. అట్లా అక్కడ నువ్వు ఉన్నావా లేవో నువ్వు దిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. యేసుప్రభు మాట నీకోసమే మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్ అని అర్థం చేసుకోవాలి. చూడండి, హృదయం ఎట్లుంటుందట? కొవ్విందండి. కొవ్విందంటే పట్టించుకోరు. కొవ్వింది, కొవ్వు బలిసింది. హృదయం అంతా బలిసిపోయిన కొవ్వుతోటి కదా. కాదు, అట్లా ఉండదు కదా. హృదయం అనేది అట్లా ఉంటుందండి. కనుక మనం అందుకనే ఇది ప్రకటన గ్రంథంలో అని అంటాడు, వినుటకు చెవులు కలవాడు వినుడుగా కంటాడు ఆయన. నిజమేనా? దేవుని వాక్యం ఎవరు వినాలి? వినుటకు చెవులు గడవ వినుడుగాక. జాగ్రత్త అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే పిల్లరా, అదే రీతిగా మనము ప్రకటన 3:20 వచనం చూద్దాం ఒకసారి. ఆయన అంటున్నాడు, జాగ్రత్త రండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆమేన్. దేవుని స్తోత్రం. డోర్ ఇన్ ఎ డోర్, ద్వారములో ద్వారము అనే టాపిక్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక డోర్ అంటే తలుపు కదా. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నేను ఎక్కడ తలుపు వద్ద నిలుచుండి తట్టుస్తున్నాను. ఏ తలుపు
చూడండి, మామూలుగా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి వాళ్ళు తలుపు కొడతారు. తలుపు కొడితే ఎవరో వస్తే మనం తప్పకుండా తలుపు తీస్తేనే సమాచారం మనకు దొరుకుతుంది, వారు ఎందుకు వచ్చారు కదా. బయటనేమో బెడం వేసి లేదు బయట, కానీ లోపల మాత్రము మన బెడం వేసుకుంటారు, అంతే కదండి. మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, లోపల లోపల బెడ వేసుకుంటాం, లోపల తాళమైన వేసుకుంటాం, బయట మాత్రం ఓపెన్గానే ఉంటుంది. సో ఎవరైనా వచ్చి తలుపు కొడితే బెడం తీయాల, లోపల తీయాల. తీస్తేనే కదా ఎవరు వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏ విషయాలు తీసుకుని వచ్చారు, ఏం చెప్తారు అనే విషయాలు నువ్వు తెలుసుకోగలుగుతావు. అర్థమవుతుందా? ఆమేన్. నువ్వు డోరే తీయట్లేదు, తలుపు కొడుతున్నారు, తలుపు తీయట్లేదు, నీ సమాచారం ఎక్కడ దొరుకుతుంది? అతను ఏ విషయం చెప్తాడు నీకు ఎలా తెలుస్తుంది? మీ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు క్లోజ్ అయిన వాళ్ళు కావచ్చు, తలుపు కొడుతున్నారు, మీరు తలుపు తీయట్లేదు. అంటే మీ డోర్ తలుపు కనుక తీసినట్లయితే ఏ విషయమైనా కూడా మీరు తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే తలుపు తీయడం అనేది మన దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. మీ ఇంటికి ఎవరైనా వస్తే తలుపే తీయమనుకోండి, ఆ తలుపు బెడ ఇంకోటి వెళ్ళిపోతారు. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా, ఇది మనము భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నాం, నిజమేనా? ఆత్మీయంగా యేసుప్రభువు వారు ఎక్కడికి వచ్చారు? తలుపు అని చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు అనుకున్నారు మీరు? హల్లెలూయా. ఏ తలుపు? నిజంగా తలుపు ఉన్నదా హృదయానికి? ఎవరైనా చూశారా? ఎవరైనా? ఎవరెవరు చూశారు ఇక్కడ? చూశారండి? కానీ వాక్యం అడిగితే మాట్లాడుతున్నాడు ఆయన, నిజమేనా? ఆయన ఏమన్నాడు? నేను తలుపు నొద్ద నిలుచున్నాడు. ఆయన నిలుచున్నాడు. ఏ తలుపు? హృదయం అనే తలుపు నొద్ద దగ్గర నిలుచున్నాడు. నిలుచుండి తట్టుతున్నాడు. తడుతున్నప్పుడు తలుపు తీస్తే ఆయన ఏం చేస్తానన్నాడు? ఏం సమాచారం, ఏమి విషయాలు మీకు చెప్తానన్నాడు ఆయన? చూడండి ఏమన్నాడు? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వస్తాను. అర్థం కాలే? ఆమేన్. నీ డోర్ ఓపెన్ చేస్తేనే కదా ఆయన వచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. నీ తలుపును తీస్తేనే కదా ఆయన లోపలికి వస్తాడు కదా. తలుపు తీయకపోతే లోపలికి రాడు ఆయన. అర్థమైందా మీకు? అది ఆయన అంటున్నాడు చూడండి. ఆయన వచ్చి ఏం చేస్తాడట? ఏమన్నాడు చూడండి, తలుపు తీస్తే మాత్రము నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను సంభాషిస్తాను. నిజమేనా? అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదము. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా ఉంచుతాం కాసేపు. ఈ మాటలన్నీ కూడా మరి ఈ గడియలో చివరి సంఘకాలానికి సంబంధించిన మాటలు ఇవన్నీ కూడా, నిజమేనా? హల్లెలూయా. లవోదీక సంఘకాలం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే కదా లవోదీక సంఘపు దూతతో ఈ సంగతులు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, దేవుడు అసాధారణ కార్యాలు, అసాధారణ సమయాలు కూడా దేవుడు చేస్తాడు. సాధారణ కార్యాలు కూడా అసాధారణ సమయాల్లో చేస్తాడు. కానీ ఆయన అల్పమైన సంగతులు కూడా సాధారణమైన సమయాల్లో చేస్తాడు. ఆయన అసాధారణ సమయంలో కూడా అల్ప సంగతులు చేస్తాడు. ఆయన అంటే చిన్న విషయాలు కూడా ఆయన జరిగిస్తాడు. ఆమేన్. అర్థమైందా మీకు?
దేవునికి స్తోత్రం. అంటే పెద్ద పెద్ద విషయాలే కాదు, ప్రతి చిన్నది కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఆమేన్. తెలుసా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలు పక్కన పెడతాం. నువ్వు ఎక్కడైతే పక్కన పెడతానో అక్కడ కూడా దాన్ని దేవుడు తెలుసుకుంటున్నాడు. ఏది ప్రతిదీ కూడా ఆయన తెలుసుకుంటాడు. అసాధారణ కార్యాలు చేస్తాడు, సాధారణ కార్యాలు కూడా చేస్తాడు ఆయన. అంటే అర్థమైంది, దేవుడు సమస్తము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు సమస్తము చేయగలడు. అందుకని ఆయన ఏమన్నాడు, నువ్వు నమ్ము, నమ్మితే చాలు, అది ఏదైనా దేవుడు జరిగిస్తాడు. నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన లోపలికి వచ్చేదానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడండి. తలుపు కొడుతున్నాడు. తలుపు కొడితే ప్రవక్త అంటాడు, ఆయన బతిమాలుతున్నాడు డోర్ ఓపెన్ చేయమని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకోసం ఆయన వస్తున్నాడు? ఆయన వచ్చి నువ్వు ఓపెన్ చేస్తే, తలుపు తీస్తే ఎన్నో సంగతులు దేవుడితో మాట్లాడతాడు. ఆమేన్. చూడండి, ఎన్నో సంగతులు అండి. ఈ లోకంలో చెప్పని సంగతులు అని చెప్తాడు. నిజమేనా? లోకం మీ ఫ్రెండ్స్ చెప్పని సంగతులు అని చెప్తాడు కదా. లోకంలో గొప్ప వాళ్ళు చెప్పని సంగతులు అని చెప్తాడు. ఎవరికి తెలియని సంగతులు ఆయన తెలుసు. ఆ విషయాలన్నీ నీకు బోధిస్తాడు ఆయన. ఎప్పుడు? నువ్వు డోర్ ఓపెన్ చేస్తే, నువ్వు తలుపు తీస్తే. అందుకనే ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. కానీ ఈ సంఘకాలం ఎట్లా ఉన్నదంటే తలుపు తీయట్లేదు, తలుపు తీస్తలేదు. ఆమేన్. కనుక ఈ సంఘకాలం ఏమనుకున్నది? ఈ సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజమేనా? కానీ ఆయన అంటున్నాడు గుడ్డిదన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే గమనించిన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు 17వ వచనంలో, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవి ఉన్నావని తెలుసుకోవట్లేదు. నేను మంచిగానే ఉన్నాను అనుకుంటాడు. అమ్మా వినపడుతుందా? ఆమేన్. ఏమనుకుంటాడట? నేను అన్నీ బాగానే ఉన్నాయండి, నేను ధనవంతుడను, నాకు అన్నీ ఉన్నాయి. ఎరుగక, తెలుసుకోలేక. మీకు తెలుసా, ఏం తెలియకపోతే తెలుసుకోవాలా. ఆమేన్. వాక్యం నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలా. అర్థం కాలేదని అట్లనే ఉండొద్దు. ఎందుకంటే అర్థం చేసుకుంటే నీకు వాక్యం అర్థమైతే నువ్వు జీవిస్తావు. దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలా, అడిగితే దేవుడు అర్థం చేయిస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలని దేవుని తప్పకుండా అడగాల. అయ్యా నాకు అర్థమైతే లేదని పక్కన పెట్టొద్దు. నిజంగా నీకు ఆశ, దేవుని వాక్యం మీద ఆశ ఉంటే తప్పకుండా, నువ్వు ఆశ కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుడు నీకు వాక్యాన్ని అర్థం చేయిస్తాడు. ఆయన ఒక ఆశ ఉండాలా, దాహం ఉండాలా. బైబిల్ ఏం చెప్తున్నది? దుప్పి నీటి వాగులకు ఒక ఆశ ఉండనట్లు నా ప్రాణము మీకు వాక్యము కొరకు తృష్ణ కొనుచున్నది, ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. అటువంటి తృష్ణ కావాలండి. వాక్యం అంటే తృష్ణ కావాలి. అసలు ఈ తృష్ణ కావాలంటే నువ్వు డోర్ ఓపెన్ చేయాలా. నీ హృదయమైన డోర్ ఓపెన్ చేయి. హృదయం దగ్గర ఆయన తట్టుతున్నాడు, లోపలికి రావాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకే నేను అంటున్నాడు, ఇదిగో ద్వారము దగ్గర నిలుచుండి తట్టుస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. నువ్వు కనుక నిజంగా అర్థం చేసుకుంటే, ఆ తట్టుతున్నది ఎవరో కనుక అర్థం చేసుకుంటే, అర్థం కాక నువ్వు డోర్ ఓపెన్ చేస్తలేవు. ప్రైజ్ ది లార్డ్. తెలుసా, ఆ డోర్ కొట్టేవాడు, డోర్ తట్టేవాడు నిన్ను సృష్టించినవాడు ఆయన, నీకు ప్రాణం ఇచ్చినవాడు ఆయన, ఆయుష్ ఇచ్చినవాడు ఆయన, రోజు నీకు తోడై ఉండేవాడు ఆయన, నిన్ను కాపాడేవాడు ఆయన. ఆయన తలుపు తడుతున్నాడు, నువ్వు తలుపు తీయట్లేదు. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఒక ఉనికినిచ్చింది ఎవరు? నువ్వు నడవజేసేది ఎవరు? నడిపిస్తున్నది ఎవరు? అన్నీ ఆయనే.
హల్లెలూయా. నువ్వు డోర్ ఓపెన్ చేస్తలేవు, తలుపు తీస్తలేవు. నీతో కలిసి ఉంటున్నాడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు నీతో కలిసి భోజనం చేస్తానన్నాడు ఆయన, కానీ నువ్వు తలుపు తీస్తలేవు. చూడండి, నిజంగా నీకు దేవుడు కావాలంటే హృదయమనే తలుపు తీస్తేనే దేవుడితో మాట్లాడతాడు. ఆమేన్. అయ్యా, దేవుడు మాట్లాడితే నేను ఎన్నో వదిలిపెట్టాలి, నా జీవితం వదులుకోవాలి, ఎంతో హాయిగా జీవిస్తున్నాను అని డోర్ మూసుకుంటున్నావు. లోకంలో నేను హాయిగా జీవిస్తున్నాను, డోర్ ఓపెన్ చేస్తే ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? తప్పు అని చెప్తాడు, సరి చేస్తాడు, నన్ను నాకు ఇష్టమైన ఇట్లనే జీవిస్తాను అని అనుకుంటున్నావా? ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి, అలా అనుకోకు. ఆయన వచ్చి నీతో మాట్లాడితే ఆ సంగతి వేరు. ఆయన పరలోక సంగతులు మాట్లాడతాడు, పరలోకాన్ని సిద్ధపరుస్తాడు, వధువుగా సిద్ధపరుస్తాడు, ఆయనకి ఇష్టమైన వానిగా సిద్ధపరుస్తాడు, ఇష్టమైన దానికి సిద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయన లోపలికి రాని, నీ లోపలికి రాని ఆయనను, కానీ నువ్వు లోపలికి రానియట్లేదు. చూడండి, స్వస్థత నీకు కావాలా? రోగం అయితే పోవాలా, లోపలికైతే ఆయన రావద్దు. అర్థమైందా? మా ఇల్లు బాగుండాలండి, మా కుటుంబం బాగుండాలండి, మా ఇంట్లో రోగాలు వస్తున్నాయి, ప్రార్థన చేయండి, ఇది మాత్రం బాగా తెలుసు, కానీ లోపలికైతే ఆయన రావద్దు. మీ హృదయం లోపలికైతే ఆయన మీరు తీసుకోరు, లోపలికి రమ్మని ఆహ్వానించరు. అర్థమైందా? వింటున్నారా? హల్లెలూయా. వింటున్నారా? అయ్యా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మేము మంచిగా ఉండాలి, మా ఇల్లు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మాకు మంచి ఉద్యోగాలు కావాలి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ హృదయం తీస్తలేవు కదా, నీ డోర్ ఓపెన్ చేస్తలేవు. ఆయన తడుతున్నాడు ఆయన లోపలికి రావాలని. నువ్వు ఆయన చేర్చుకో, నీ లోపలికి రాని. ఆమేన్. నీ హృదయాన్ని తెరువు. ఆయన తడుతున్నాడండి, లోపలికి వస్తున్నాడు ఆయన. వచ్చి ఏం చేస్తాడు? తనకిష్టమైన దానిగా, తనకిష్టమైన వానిగా ఆయన నిన్ను మలుచుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. నీతో మాట్లాడుకు అని ఏదో ఆశ కలిగి ఉన్నాడు, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఒక మంచి తన బిడ్డగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. లోకం నుంచి నువ్వు పక్కకు తొలగాల, లోకం నుంచి బయటికి రమ్మన్నాడు ఆయన, తన మాట ప్రకారం జీవించమన్నాడు ఆయన. ఈ సంగతులను ఇంకో ఎన్నో బోధిస్తాను నీకు ఆయన. లోపలికి వచ్చినట్టు, లోపలికి కనుక నువ్వు ఆహ్వానిస్తే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నువ్వు ఎంత వ్యత్యాసంగా జీవిస్తున్నావా? జీవించకు బిడ్డ, జీవించకు నా కుమారుడా, జీవించకు నా కుమార్తె. నువ్వు వ్యత్యాసంగా, వాక్యానికి వ్యత్యాసంగా జీవించకు, నా మాట ప్రకారం జీవించు. ఎలా ఉండాలని నేను బోధిస్తున్నాను, నువ్వు ఇలా ఉండాలి, ఇది నువ్వు చేయాలి. నువ్వు నాకు వధువై ఉన్నావు. ఆమేన్. నేను నీకు వరుణై ఉన్నాను, నాకు ఇష్టమైనది నువ్వు చేయాలి. ఇవన్నీ ఎప్పుడు బోధిస్తాడు నీకు ఆయన? నువ్వు లోపలికి తలుపు తీస్తాడు, లోపలికి వస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎంతసేపటికి నేను బాగానే ఉన్నాను కదా అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నీ తలుపు తీయవు, తలుపు తీయవు. మాకు అన్నీ ఇచ్చిండండి దేవుడు, మేము ఇంటిగానే ఉంటాం కాదండి. అన్నీ ఇస్తే అన్ని దేవునికి ఇచ్చేసేయి మళ్ళీ. అవునండి, దేవుడికి దేవుడికి ఇచ్చేసే, దేవుడు మళ్ళీ నీకు ఇస్తూనే ఉంటాడు ఆయన. దేవుడికి అన్ని ఇచ్చినప్పుడు నీ హృదయానికి ఏవా? మరి హృదయం ఏవా? హృదయం ఇచ్చేసే ఆయనకి. అవునండి, హృదయం ఆయనకి ఇచ్చేసేయి. దేవుని బిడ్డలారా గమనించండి.
హృదయములో దేవుడు రావాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు హృదయం అంతా తిరుగుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? నువ్వేమన్నా తెలుసా దేవునితోటి? అయ్యా నా హృదయం మొత్తం తిరుగు ప్రభువాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఒకవైపే కాదు ప్రభువా, మొత్తము తిరుగు. మొత్తం తిరిగినప్పుడు హృదయంలో ఎక్కడ ఏముందో మీకు దొరికిపోతుంది. ఈ మాట ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రభువా మొత్తము నా హృదయం అనే భవనం చుట్టూ తిరగండి, చుట్టూ తిరగండి, లోపలికి రండి నాయన, లోపల చూడండి, ఎక్కడ లోపం ఉన్నదో మాట్లాడండి, ఎక్కడ నేను సరిగా లేను నాతో మాట్లాడండి అని నువ్వు దేవుని అడగాల. అడుగుతున్నారా? నేను బాగానే ఉన్నానండి, ప్రార్థన పోతున్నా, అయిపోయింది నా పని. కాదు, ఎన్నో లోపాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ దాని లోపలికి రాని. ప్రతిదీ ఆయన తెలుసు. అది చిన్నగా నేను ఎవరికి కాదు, అది కూడా ఆయన తెలుసు. మరి అన్నీ ఆయనకు తెలుసు. కానీ మొత్తము లోపల కలిగి తిరగని, ఎవరిని? దేవుని తిరగని. నీ మూలకి ఏమున్నదో ఆయన తెలిసిపోవాలా. అర్థమవుతుందా? హృదయం లోతుల్లో ఎరిగినవాడు ఆయన, అంతరంద్రియములు ఎరిగినవాడు ఆయన. లోపల ఏమున్నదో ఆయనకే తెలుసు. కనుక లోపల ఎక్కడేములు దాక్కున్నదో ఆయన తెలుసు. కానీ నువ్వు బయటికి వచ్చి హాల్లో కూర్చుండు, హాల్లోనే ఉండు ప్రభువా అని పిలువకు. ఒకవేళ దేవుని నువ్వు ఆహ్వానించినట్లయితే ఒక హాల్ వరకు ఉంచకు. డోర్ ఇన్ ఏ డోర్ అంటే హృదయం అంటే హృదయంలో కొన్ని గదులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్ని లోపల కూడా గదులు ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి. అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మానవుని హృదయాంతరంగంలో రహస్యమైన గదులు ఉన్నాయి, రహస్యమైన సీక్రెట్ గదులు ఉంటాయి. ఆ సీక్రెట్ గదులు ఎవరు చూసి మనకే తెలియదు, కానీ దేవునికి తెలుసు అవి. ఆమేన్. మీరు చూశారా? ఎవరు తెలియదండి, కానీ ఉన్నాయి. మరి దేవుడు ఎక్కడ నివసిస్తాడు గది లేకపోతే? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? హృదయం అనే గది లేకపోతే ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఉన్నదా? మీరు దేవుని వాక్యం నమ్మితే హృదయం అనేది ఉన్నది, హృదయం అనే గది ఉన్నది. ఆ గదిలో ఆయన నివసిస్తాడు. ఆమేన్. అది బైబిల్ చెప్తున్నది కదా. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వాని హృదయము నాకు చాలా దూరంగా ఉన్నదన్నాడు ఆయన. దేవుడు రావాల్సిందే హృదయంలోనికే. నువ్వు పెదవులతో కనపరుస్తున్నావు, స్తోత్రం చెప్తున్నావు, హల్లెలూయా చెప్తున్నావు, ఎగురుతున్నావు, దురుకుతున్నావు కావచ్చు, కానీ దేవుడికి కావాల్సింది మొట్టమొదటిగా ఆయన నువ్వు ఎక్కడికి ఆహ్వానించాలా? నీ హృదయంలోనికి ఆహ్వానించాలా. మొట్టమొదటిగా నీ హృదయంలోనికి రావాలా. నీ సీక్రెట్స్ అన్నీ ఆయన తెలవాలా. ఎక్కడెక్కడ ఏం దాచుకున్నావో అవి ఎవరికి తెలియదు అనుకోకు. ఆయన మొట్టమొదటి లోపలికి రాని, ప్రతి సీక్రెట్ ఆయన తెలవాలా కదా. అర్థమైందా? మా సంగతులు ఎవరు తెలియద్దండి నువ్వు అనుకుంటావు. దేవునికే తెలవాలండి. దేవుని దగ్గర దాచిపెట్టకు. దేవునికి అన్ని సమస్తం తెలుసు. నిజమేనా? ఒప్పుకుంటారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. రహస్యమైన గదులు హృదయంలో ఉంటాయి. అయితే నువ్వు దేవుణ్ణి ఎలా పిలవాలంటే పిల్లరా, హృదయంలోనికి రమ్మన్న తర్వాత దేవా నా హృదయానికి అంతా కూడా మీరు ప్రభువుగా ఉండాలి. ఆమేన్. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే యజమానుడు. తర్వాత ప్రభు అంటే రాజు. ఆమేన్. ప్రభు అంటే చట్టము తీసుకొచ్చేవాడు. ప్రభు అంటే ఏంటంటే ఏలేవాడు, పరిపాలించేవాడు కదా. మనం ఇట్లనైతే బోర్డు పెట్టుకుంటాం, ఏమని? ఈ ఇంటికి ఎవరు?
అధిపతి. ఎవరు అధిపతి? అది బాగానే చూసేదానికి. ఏ ఇంటికి? గోడకు అధిపతి. కానీ అది గోడ కాదు, దేవునికి కావాల్సింది నీ హృదయం కావాలా. ఆ నివసించేది గోడ కాదు, నీ హృదయంలో నివసిస్తాడు ఆయన. ఆయన తలుపు తీయమనేది హృదయం డోర్ ఓపెన్ చేయి. చూడండి, మంచి అందమైన మన ఫోటోలు పెట్టుకుంటాం ఇంట్లో, ఈ ఇంట్లో పెట్టుకుంటాం. కానీ కాదండి, కాదు, అది అలంకరణ అవుతుంది కదా. ఫోటోలు పెట్టుకోవడం మంచిదే, కానీ దానికంటే గొప్పది ఏంటంటే నీ హృదయమనే ఇల్లు ఓపెన్ చేయాలి. ఎందుకంటే నివసించేది అక్కడ దేవుడు. అక్కడికి దేవుణ్ణి ఆహ్వానించాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అయితే నువ్వు ఎట్లా కోరుకోవాలంటే తెలుసా? అది యథార్థంగా నువ్వు కోరుకోవాలా. ఏమని? అయ్యా, నేను మిమ్మల్ని హృదయాంతరంగంతో మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీద ఆహ్వానిస్తారు కాదు కదా. చాలామంది మీదనే ఆహ్వానిస్తారు. అర్థమైందా? ప్రార్థన చేస్తారు మీదనే ఆహ్వానించడం, మీద ఆహ్వానించడం కాదు, యథార్థంగా లోపలికి ఆహ్వానించాలా. అంటే ఆయనకు లోపల ఏమి తెలియకుండా ఏది ఉండదు, అన్నీ తెలవాలా. అర్థమైందా? అన్నీ తెలియాలండి. ఎక్కడేమున్నదో దేవునికి నువ్వు దాచిపెట్టగలుగుతావా? మరి చెప్పుకోవాలా, అడగాల ఆయన్ని. ఆమేన్. చూడండి, ఒకవేళ నువ్వు కనుక లోపలికి ఆయన ఆహ్వానించకపోతే ఎట్లా ఉంటుందండి? ఆహ్వానించకపోతే నీకేమి సంగతులు తెలియవు. ఎట్లా ఉంటావు? వినడం మట్టుగా వింటావు అంతే. లోపలికి రాకపోతే ఎట్లా ఉండే జీవితం అంతా కూడా నామకార్థంగానే ఉంటుంది. వినడం మట్టుకు వింటారు కానీ గ్రహించవు. ఎందుకంటే హృదయం మాత్రం దూరంగా పెట్టావు ఆయనకి. ఆయనకు కావలసిందే హృదయం, కానీ దూరంగా పెట్టావు. కనుక దేవుని బిడ్డలా గమనించండి. ఇప్పుడు దేవుడు నీ లోపలికి ఆయన కనుక నువ్వు ప్రభువుగా ఆహ్వానిస్తే, ప్రభువుగా కనుక ఒప్పుకుంటే అంతా కూడా ఆయన నియంత్రించుకుంటాడు, కంట్రోల్లో పెడతాడు. దేవుడికి స్తోత్రం. ఆయన కంట్రోల్లోని జీవితం ఉంటుంది. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే నియంత్రణాధికారి ఆయన కంట్రోలింగ్ చేస్తాడు. లోపల ఉంటాయి. ఏది కంట్రోల్ చేస్తాడు? లోపలికి వచ్చినప్పుడు ఏది నువ్వు చేయకూడదో దాన్ని కంట్రోల్ చేస్తాడు, ఏది చేయాలో అది చేయిస్తాడు. ఆమేన్. ఈ దినాల్లో మరి మెసేజ్ నమ్ముకున్న వాళ్ళు కంట్రోల్ ఉండట్లేదండి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు, కంట్రోలింగ్లో లేరు. అంటే లోపల ఆయన కంట్రోలింగ్లో లేడు, ఆయన కంట్రోల్ వాళ్ళు ఉండట్లేదు. నియంత్రణగా అధికారి ఆయన ఒప్పుకోవట్లేదు. ప్రవక్త అంటాడు, ఆయన ప్రభువుగా నువ్వు ఒప్పుకోవాలి. నీ కంట్రోల్ అంతా కూడా ఆయన కంట్రోల్లో నువ్వు జీవించాలి. ఒక నియంత్రణ, ఆయనదే నియంత్రణ ఉండాలి. ఆమేన్. జీవితం చాలా కష్టం అండి. అన్నీ ఆయన నియంత్రణలో ఉండాలంటే నేనేం చేయాలి? మరి నువ్వేం చేస్తావు? ఏం ఆలోచిస్తావు? ఆయన కంట్రోల్లో ఉండే ఆలోచన ఎవరిదైతుంది? మరి నీకు ఇష్టమైన ఆయన కంట్రోల్లో ఉంటాయి, చేయవు. ఇక ఆయన లోపలికి వస్తే నీ ఇష్టం ఎక్కడదండి? ఇక నువ్వు అట్లా ఆయన ఆహ్వానిస్తున్నావు అంటే అర్థమైంది ఏముంటుంది? లోపలంతా కూడా ఆయన నియంత్రణే ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మరి రమ్మంటాం కానీ ప్రభువు ఉండడానికి చాలామంది ఒప్పుకోరు. మామూలు విషయం కాదు ప్రభువుగా ఉండడం అంటే కదా. అర్థమైందా మీకు? ప్రభువుగా ఉండు ప్రభువా అడగడం చాలా కష్టం. అడిగితే ఏమవుతుంది? మొత్తం నీ జీవితం ఆయన చేతిలో ఉంటుంది. అర్థమైందా? ప్రభువుగా ఉండు ప్రభు అంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. ఆయన కంట్రోల్లో ఉంటావు. నీ ఆలోచన కంట్రోల్లో ఉంటుంది, నడక కంట్రోల్లో ఉంటుంది, ప్రతిదీ కంట్రోల్లో ఉంటుంది. ఆయన చేయమనేది నువ్వు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఆయన నేను చేయనీయడు కదా. అటువంటి జీవితం కావాలండి. అందుకే ఆయన లోపలికి రావాలా, కంట్రోల్లో ఉండాలంటే లోపలికి రావాలా. అసలు ఆయన ఆహ్వానిస్తేనే లేవా? నువ్వు వచ్చి హాల్లో కూర్చోబెడుతున్నావు. ఆయన ఎక్కడ కూర్చోబెడుతున్నావు? హాల్లోనే ఇంటికైతే ఓపెన్ చేసినావు,
అక్కడనే కూర్చుంటూ పెడతారట కొంతమంది. చూడండి దేవుని బిడ్డలారా, ఎంతకాలం నువ్వు హాల్లో కూర్చోబెడతావు ఆయన్ని పిలిచి? రమ్మన్నాడు, తీయమన్నాడు, తీశాను హాల్లో పెడతాను. ఆయన మా చుట్టూ మా లోపలంతా తిరగదు, లోపల చాలా తిరగదు అనుకుని నువ్వు అక్కనే పెడతావు ఆయన్ని. విన్నారా? కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయన చాలాసార్లు తిడతాడట. 30 లాస్ట్కి మనం ఏమంటామట, అయ్యా వద్దు, వెళ్ళిపోయి వద్దు, వెళ్ళిపో, నువ్వు వస్తేనేమో నేను వదులుకోవాల్సి వస్తుంది, నాకు ఇప్పుడు ఎంజాయ్ లైఫ్ ఉన్నది. మీరు కనుక వచ్చేస్తే ఏమంటారు? మీరు వచ్చి ఏమంటారు? నువ్వు లోకం లెక్క ఉండొద్దు అంటారు. స్త్రీలు ఆలోచిస్తారు కదా, అయ్యా మీరు వస్తే మేము అన్నీ పెట్టుకోవద్దు అంటారు, బంగారాలు వద్దంటారు, ఇంకా లోకం లెక్క ఉండొద్దు అంటారు. మీరు రాకుంటే చాలా మంచిదయ్యా, కాకపోతే మేము వచ్చి ప్రార్థన చేస్తాం కదా. అర్థమైందా? చెవులు ఉన్నాయా? హల్లెలూయ. చెవులు గలవాడు వినుడు గాక. దేవుడు నీలోకి ఆహ్వానించకపోతేనే మీది జీవితం ఉంటుంది. అంతా కూడా అన్నీ పెట్టుకునే వస్తావు. అది కంట్రోలింగ్ కాదు, అది దేవుని కంట్రోల్ కాదు. అది ఆయన కంట్రోల్లో ఉంటే ఆయన చెప్పింది నువ్వు చేస్తావు. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అందుకనే వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వస్తే కష్టం ప్రభువా, మీ దేవుడే, నేను నమ్ముతున్నాను, మీరు దేవుడే, మీ సృష్టికర్తనే, నన్ను సృష్టించిన వాడు మీరే, కానీ లోపలికి రావద్దు. లోపలికి వస్తే మనం ఖచ్చితంగా జీవించాల్సి వస్తుంది కదా. రాకపోతే నేను సగం జీవిస్తాను. భక్తులు అన్నోళ్ళు ఉంటారండి. మళ్ళీ పరలోక రాజ్యం మాదే అంటారు. ఏ కొరణ పరలోక రాజ్యం వస్తుంది వాళ్ళకి? ఆయన లోపలికి ఆహ్వానించవు, ఆయన చెప్పినట్టు చేయవు, పరలోక రాజ్యం మాది అంటావు. ఎక్కడ సరిపోతుంది? సరైనది కాదు అది. ఆయన లోపలికి వస్తే, లోపలికి నువ్వు ఆహ్వానిస్తే ఎట్లుంటుందండి? ఏ సాకులు చెప్పవండి, నాకు వీలైతే లేదండి, నా పనులు ఉన్నాయండి, పనులు మేము చేసుకుంటున్నాం, మాకు అర్జెంటు పని ఉన్నదండి. లోపలికి ఆయన వస్తేనేమో అంటే నువ్వు కరెక్టే, లోపలికి ఆహ్వానించావు, కానీ సీక్రెట్ గదిలోకి ఆహ్వానించలేదు. ఇంకా నువ్వు ఆహ్వానించలే, హాల్లో పెట్టినావు. హాల్లో పెట్టేసి అవసరం తిరిగిన తర్వాత సాగనప్పుడు వెళ్ళిపోండి అనే రీతిలో జీవితం ఉంటుంది. చూడండి, అది కాదు దేవునికి కావాల్సింది. హృదయానికి ఆయన ఏమి కావాలా? రాజుగా ఉండాలా, ఆయన అధికారిగా ఉండాలా, ప్రభువుగా ఉండాలా. అప్పుడే నీ జీవితం అంతా నిజమైన క్రైస్తవ జీవితం అవుతుంది. అప్పుడే కంట్రోల్గా ఉంటుంది. ప్రతి దేవుడు కంట్రోల్లో ఉంచుతాడు. ఓ నియంత్రణ నీ జీవితం ఉంటుంది. చూడండి, ఏది నీకు కావాలా? సగం జీవితం కావాలా? ఆలోచించు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే ఏం చేయాలా? ఆయనను అధిపతిగా పెట్టుకో, ఆయన లోపలికి ఆహ్వానించు, ఆయన ప్రభుగా పెట్టుకో. ఆ ఇంటికి ఆయనే ప్రభు. అందుకే నేను అన్నాడు, చూడండి ఏమన్నాడు ఆయన. చూడండి 15వ వచనంలో ఏమన్నాడు ఆయన? 15వ వచనంలోనే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానేనను వెచ్చగానేనను లేవు, నీవు చల్లగానేనను వెచ్చగానేనను ఉండిన మేలు. ఈ 2 రకాల జీవితం ఎందుకు కదా? ఆహ్వానించినట్టే ఉన్నావు, ప్రభు అని అంటే నువ్వు ఉన్నావు, పరలోక రాజ్యము చేరమంటే నువ్వు అవసరం లేదు, దేవుని చిత్తం అంటే నువ్వు చేయవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నువ్వు చల్లగా నన్ను వెచ్చగానూ ఉండవు. అరే ఉండు, నీ ఇష్టం అది. నేను నన్ను ఆహ్వానిస్తలేవు కనుక నువ్వు ఎట్లా ఉండవు? చల్లగా నాన్న నీ ఇష్టం. నులువెచ్చగా నీ జీవితం ఎట్లుంటుందంటే నులువెచ్చగా జీవిస్తున్నావు. ఇటువంటి వాళ్ళ నాకు అవసరమే లేదు. ఇక నువ్వు నా గురించి నువ్వు ధ్యానించకిగా, నా పేరెత్తుకిగా. ఆయన ఏమన్నాడు? నులువెచ్చ నీ జీవితంలో నువ్వు ఏమన్నాడు ఆయన?
చూడండి మాట. వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నా నోటిలో నుండి, అంటే ఇష్టమేనా, అది ఇష్టమేనా? ఉమ్మివేం చూస్తున్నాడు, ఉమ్మివేస్తాను అన్నాడు. రెండు రకాల జీవితం. ఇక్కడ పోతే ఈ పాట, బయటికి పోతే ఇంకో పాట కదా, ఫంక్షన్లలో ఇంకో పాట. ఇక్కడ అన్నీ ఏమి లేనట్టే ఉంటారు భక్తులు. మెసేజ్లు ఉన్నాం మేము, మెసేజ్ ప్రజలమని. బయటికి పోతే లోకస్తులు ఆయన మొత్తం ధరించుకున్నాడే కొంతమంది. ఇటు చూడండి, జాగ్రత్త, అట్లా ఉండకండి, జాగ్రత్త. హల్లెలూయ. ఇక్కడ ఎట్లా ఉంటారో దేవుణ్ణి ఇక్కడ కలిగి ఉండి అతను దేవుని కలిగి ఉండండి అంటారా. బయట పోగానే ఇంకేదో రాదు, ఇంకో దయ్యం రాదు మీ మీదకి కదా. ఇక్కడ దేవుడు ఉంటే అక్కడ దయ్యం వస్తుందా? దేవుడు ఇక్కడ ఉంటాడు, బయట దయ్యం వస్తుందా? అయితే నువ్వు దేవుని బిడ్డవు కాదు, నకిలీ అన్నట్టే. నకిలీ కాదు, యాక్షన్ చేస్తున్నావు. యాక్షన్ వల్ల దేవునికి అవసరం లేదు. నువ్వు నిలవెచ్చని జీవితం అది, ఇటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. నువ్వు నిలవెచ్చగా ఉన్నావు కనుక నిన్ను వద్దు రాకొద్దు, బయటికి ఉమ్ము వేయని ఉద్దేశిస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయ. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటారా? హల్లెలూయ. చూడండి, మధ్యాహ్న శ్రమలు గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక మాట చెప్తాను భక్త. యేసు ప్రభువు నిజంగా నీ హృదయానికి ఆహ్వానిస్తే నువ్వు ఎట్లా చెప్పాలట? చూడండి, ఆయన స్వాగతం పలకాలట. ఏ విధంగా స్వాగతం పలకాలంటే, ప్రభువా నా హృదయంలోనికి రమ్ము, నీకు కావలసినది ఏదైనా ఉన్నట్లయితే చేయము, నేను నీ వాడిని, నీవు నా వాడవు. ఆమేన్. అర్థమైందా? నేను నీ వాడిని, నీవు నా వాడవు. ఆమేన్. మరియు నీవు నేను ఒక్కటిగా ఉండాలి. ఇలా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదండి. నా నిమిత్తము నువ్వేమి చేయాలనుకున్నావో సమస్తము చేయుము. నా హృదయం రహస్యంగా చెడిపోయింది. రహస్య గదులన్నీ కూడా చెడిపోయినాయి. ఏదైనా చెడిపోయిన దానిగా ఉంటే వాటిని నాకు తెలియచేయి. ఆమేన్. ప్రతి ద్వారంలోనికి వెళ్ళము, ప్రతి గదిలోనికి వెళ్ళము. ఆమేన్. ప్రభువా లోపల అంతా వెదుకుము. అర్థమవుతుందా? లోపల ఏ గదిలో మీకు అయిష్టమైంది ఉన్నదో వాటిని విసిరి బయటకు పారవేయము. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మాకు నచ్చవు. హృదయంలోనికి నిజంగా స్వాగతం పలికితే, నిజంగా హృదయం అంతా ఆయనకి ఇచ్చేస్తే, హృదయానికి ఆయన ప్రభు అయితే అవన్నీ ఆయన చేస్తాడు కంప్లీట్గా. ఒకరోజు కాదు కదా, జీవితాంతం అది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకా నువ్వు ఏమని ప్రార్థన చేయాలట? నా హృదయమైన భవనం చుట్టూ తిరగండి. హృదయమైన భవనం ఎప్పుడు కూడా మీకు ఇష్టంగా చేయండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మధ్యాహ్న సమయంలో మీకు అర్థమవుతుందా? ఇంకా మీరు రెండు రకాలుగా జీవిస్తున్నారంటే మీ హృదయంలో దేవుడు రాలేదు. అర్థమైందా? వచ్చినట్టు యాక్షన్ చేస్తున్నారు. చేయకండి, రాడు. ఎందుకంటే ఆయన నీళ్ళకి వచ్చినట్టుగా గుర్తేందంటే జీవితమే కదా. దేవుని నీళ్ళకి వచ్చినట్టు కనిపించే జీవితం కదా. నీ మాటలు కదా, నీ క్రియలు కదా, నడక కదా, ప్రవర్తన కదా, ఇవన్నీ నీ యేసుప్రభు నీలో ఉన్నట్టు గుర్తు చేయదా? ఆమేన్. అవన్నీ నీలో ఉంటే ఈజీగా
అది అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం గమనించండి. మానవుని హృదయంలోనికి వెళ్ళినప్పుడు, జాగ్రత్త వింటున్నారా? ఇటువైపు జాగ్రత్త వినండి. హల్లెలూయా. మానవుని హృదయంలోనికి వెళ్ళినప్పుడు, మానవుని హృదయంలోనికి వెళ్ళినప్పుడు చూడండి, మొదటిగా వెళ్ళినప్పుడు కుడివైపున అక్కడ ఒక ద్వారం ఉంది, చిన్న ద్వారం ఉంది. వినగలిగిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, వినండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం ఇది. ఎందుకంటే నీ హృదయంలో లేకపోతే బయటికి వెళ్ళిపో. ఆయన నీ హృదయంలో ఉంటే కనుక ఇక్కడ ఉండు. ఆమేన్. వాక్యము కావాలి, నీ హృదయంలో దేవుని వాక్యం రావాలి. ఆయన కంట్రోల్లో ఉండాలి. ఎంత ఆశ ఉండాలని దేవుడు మాట్లాడుతుంటే ఆశ రావాలా? ప్రజలో హల్లెలూయా. చూడండి, అక్కడ ఏముందంటే, హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ఆ హాల్లోనికి వెళ్ళినప్పుడు కుడివైపున ఒక గది ఉంటుందట. ఆ గది గురించి, ఆ గది ఏంటిదంటే, అక్కడ చిన్న ద్వారం ఉంది. అదేంటిదంటే పర్సనల్ లైఫ్. ఆ గది ఏంటిదట? పర్సనల్ లైఫ్ అంటే వ్యక్తిగత జీవితము. ఆమేన్. అర్థమైందా? వింటున్నారా? వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, వ్యక్తిగత జీవితంలోకి ఎవరిని రానియం మనం. అది నా వ్యక్తిగతం అండి కదా, తలకాయ విప్తారా? నా పర్సనల్ అది, నువ్వేంది నన్ను అడిగేది అని మనం అంటాం. దేవుని కూడా అంటారా? మీ ఎట్లా? ప్రభువా, నా పర్సనల్ లైఫ్ అది, నువ్వు రాకు అంటావా? నా ఆలోచనలు వేరండి, నా ఉద్దేశాలు వేరు. నా ఇష్టమైనప్పుడు నేను ప్రార్థనకు వస్తా, వీలు కానప్పుడు రాను. అది నా ఆలోచన, నా పర్సనల్. అది నాకు ఈరోజు అర్జెంట్ వర్క్ ఉన్నది, అది నా పర్సనల్. అన్నీ నీ పర్సనలే. మరి దేవుడు ఎందుకు నీకు? చెప్పండి, ఎందుకు మరి? కంట్రోల్ ఎక్కడ ఉన్నాడు ఆయన? నీ కంట్రోల్ ఎక్కడ ఉంటాం ఆయన కంట్రోల్లో? దేవుడు ప్రవక్త ఏమన్నాడండి? మొదటి స్థానం దేవునికి ఏమన్నాడు ఆయన? నువ్వేమంటున్నావు? నా పర్సనల్ లైఫ్ అండి అంటావు. నీకు పర్సనల్ లైఫ్ దేవునికి ఇవ్వాలా? ఆమేన్. అర్థమైందా? దేవునికి స్తోత్రం. చిన్న గది ఉంది, అదేంటిదంటే వ్యక్తిగత జీవితం. వీళ్ళు ఏం చేస్తారు ప్రజలంటే, ఆ వ్యక్తిగత జీవితంలోనికి ఎవరిని రానియరు. నిజమేనా? మీరు కూడా రానియరు కదా. అందుకనే మీ పాస్టర్ గారు ఏమైనా చెప్తే, నా వ్యక్తిగత మీరు చెప్పకండి, నా పర్సనల్ మీకు అవసరం. మీ పర్సనల్ పాస్టర్ గారు అవసరం కాకపోతే మరి దేవునికి ఎలా తెలుస్తుంది? పాస్టర్ తెలియకపోతే ఇంకెవరు చెప్పారా? ఎవరు చెప్పారా నీకు? మీరు లోపల ఉన్న విషయాలను ఎవరు చెప్పాలా? దాచిపెడతావా? నీకు అంగకాబరి చెప్తే దేవుని చెప్పినట్టే. ఆమేన్. హల్లెలూయా. అవునండి. ఏమి దాచిపెడతావు? ఏమి దాచిపెట్టలేము మనం. నువ్వు దాచిపెట్టినగా దేవుడే చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ పర్సనల్ లైఫ్ మంచిగా ఉండాలని నీ పాస్టర్ చెప్పేది, దేవుడు చెప్పేదే నీ సంఘ కాపరి చెప్తాడు. నిజమేనా? అవునండి. అందుకని మన పర్సనల్ లైఫ్ ఏం చేస్తామంటే, వ్యక్తిగత జీవితం సాధారణంగా ఎవరికి చెప్పుకోం. మీ డబ్బుల గురించి చెప్పకండి, మీరు దాచుకున్న ధనం గురించి చెప్పకండి. అడగరు, మిమ్మల్ని అడగరు, కానీ దేవుని మాత్రం తెలుస్తుంది. ఆమేన్. నువ్వేమంటావు తెలుసా? అడిగితే ఇది నా పర్సనల్ లైఫ్ అండి, ఇది నన్ను అడగకుంటే మంచిది అని అంటాం మనం కదా. కానీ దేవుని దగ్గర పర్సనల్ లైఫ్ అనేది దాచిపెట్టేది కాదు. అదే చేసుకుంటే ఆమెన్ చెప్పగలుగుతారా? ఆమేన్. దేవుని దగ్గర పర్సనల్గా లైఫ్ లేదండి కదా. వ్యక్తిగతంగా దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలా. నిజమేనా? పర్సనల్ లైఫ్, దేవునితో కాంటాక్ట్ ఉండాలి. ఇంకా నువ్వు దేవునితో కాంటాక్ట్ ఉన్నప్పుడు పర్సనల్ ఎక్కడిది?
ఇంకా పర్సనల్ లైఫ్ ఇక్కడిది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఆ గదిలోనికి నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ గదిలోనికి నియంత్రణ అధికారిగా ఉన్న ప్రభువును ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళాలా? ఆమేన్. ఏ గదిలోని తీసుకుని వెళ్ళాలా? పర్సనల్ లైఫ్ అనే గదిలో తీసుకుపోవాలా. అది నా వ్యక్తిగతం ప్రభువా అంటావా? దేవునితో అంటావా? ఎందుకంటే నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నేను లోకంలోకి జీవించాలనుకుంటున్నాను, లోకంలో అందంగా ఉండాలనుకుంటున్నాను. లేకపోతే అందంగా లేకపోతే లోకంలో హీనంగా చూస్తారు. ఇది నా పర్సనల్ ప్రభువా. ప్రార్థన మాత్రం చేస్తాను కదా, చర్చికి రమ్మంటే వస్తాను. ఎందుకు నువ్వు వచ్చి నీ పర్సనల్ లోపల పెట్టుకుంటావు, దేవుని దగ్గరికి వస్తావా? వచ్చి లాభం ఏంది? ఆ పర్సనల్ దేవునికి ఇచ్చేసేయి. ఆమేన్. దేవుని దగ్గర ఏ పర్సనల్ అవసరం లేదు. హల్లెలూయా. చూడండి, ఆళ్ళకి దేవుడు పెట్టుడు కాదు. ఏ గదులు ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదులలోనికి ఆయన నువ్వు తీసుకుపోవాలా. ఆమేన్. ఏ సీక్రెట్ గది లేదు అక్కడ. ప్రతి గదిలోనికి నువ్వు ఆయన తీసుకుపోవాలా. ప్రతి గది మీద ఆయన నియంత్రణాధికారిగా పెట్టాలా. ప్రతి గదికి ఆయన ప్రభువుగా ఉండాలా. ప్రతి గదికి ప్రభువుగా ఉండాలి, రాజుగా ఉండాలా. ప్రతి గది మీద ఆయనకే అధికారం ఉండాలా. చూడండి, సార్వభౌమ అధికారం ఆయనకు ఉండాలా. ఆయన చేయాలా. అప్పుడే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. నువ్వు పర్సనల్ లైఫ్ పక్కన పెట్టుకుంటే, ఇది ఎవరికి తెలియద్దు అనుకుంటే ఇంకా ఏం చెప్పాలండి? ఈ లాభం దేవుడు ఎందుకు నీకు? పర్సనల్ లైఫ్లో చాలామంది ఎట్లా ఉంటారో తెలుసా? చూడండి, వ్యక్తిగత జీవితంలో చాలామంది ఎట్లా ఉంటారంటే తమ ఇష్టమైన జీవితం జీవించాలని ఇష్టపడతారు కదా. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, వాటి ప్రకారంగా జీవించాలని ఆశపడతారు. ఇది పర్సనల్ కదా. అలవాట్లు చాలా ఉంటాయి, వేరే వేరే అలవాట్లు ఉంటాయి కదా. కొంతమంది టీవీలో చూసే అలవాట్లు ఉంటుంది, సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, తర్వాత ఇంట్లో టీవీ పెట్టుకొని సంతోషపడే అలవాట్లు ఉంటాయి కదా. అవి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటారు. చర్చికి వస్తాం కానీ మా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలంటే ఇది మా పర్సనల్ లైఫ్ కదా. ఈ బంగారాలు పెట్టుకుంటే ఇది మా పర్సనల్ లైఫ్, ఇది మా వ్యక్తిగత జీవితము. మరి దేవుడిని నువ్వు పక్కన పెట్టినట్టే కదా వ్యక్తిగత జీవితం అయితే. అర్థం చేసుకుంటే ఆమెన్ చెప్పండి. ఆమేన్. పర్సనల్ లైఫ్లో దేవుడు అవసరం లేదు. నీకు పరలోక రాజ్యం కావాలా? ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ కోణంలో వస్తుంది చెప్పండి? ఎవరు ఇస్తారు? ఆయన లోపలికి రావద్దు, ఆయన రాజ్యం నీకు కావాలా? మారవు. మార్చబడే జీవితం అయితే అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలు అయితే మారవు. చూడండి, నీ అలవాట్లు ఉంటాయి, నీ సొంత కోరికలు ఉంటాయి, సొంత ఆలోచనలు ఉంటాయి, తర్వాత సొంత వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ పర్సనల్. ఎంత పర్సనల్ అయినా కానీ దేవుని తెలియకుండా ఉండదు. కొంతమంది ఆమె చెప్పాలంటే వాళ్ళకి తెలుసు కావచ్చు, దేవుని కంటే ఎక్కువ తెలుసేమో. ఆమె లేదు అందుకనే. హల్లెలూయా. వాళ్ళు దేవుని కంటే పర్సనల్ వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? అర్థమైందా? హల్లెలూయా. ఎంత సీక్రెట్ ఉన్నా దేవుని తెలియదండి. తెలియదా? హల్లెలూయా. ప్రతి సీక్రెట్ దేవుని తెలుసు. ఎంత సీక్రెట్ లైఫ్ అయితే అండి, ఆ దేవుని దగ్గర ఫస్ట్ ఒప్పుకో. నాకు మీరు తప్ప నాకు ఎక్కువ సీక్రెట్ లేదు. మీరే నాకు సీక్రెట్ అయి ఉన్నారు, మీరే నా మరణమై ఉన్నారు, మీరే నా వాక్యమై ఉన్నారు, మీరే నా సమస్తమై ఉన్నారు అని చెప్పగలుగుతావా? అది జీవితం కావాలా? అది నా అలవాట్లు మీరే. నా అలవాటు రోజు ప్రార్థన చేసుకోవడమే, బైబిల్ చదవడమే, దేవుని సన్నిధికి రావడమే, క్రమము తప్పకుండా దేవుని కోసం జీవించిన అలవాటు, దేవుని వాక్యపరంగా జీవించడం నాకు అలవాటు. అదే నా సిద్ధాంతం, అదే ఆయన కోసం జీవించడం నా సిద్ధాంతం, సత్యం కోసం నిలబడే నా సిద్ధాంతము. ఇది నీ అలవాటు కావాలా? స్త్రీ
సంఘంలో స్త్రీలు ఎట్లా ఉంటారండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరే ఉంటాయి కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా స్త్రీలు జనరల్గా అందరినీ కనబడాలని ఆశపడతారు కదా. అందరూ ఎట్లా ఉంటుందంటే ఆమె కంటే నేను బాగుండాలి, ఈమె కంటే ఇంకా నేను ఇంకోలు అనుకుంటారు. కానీ ఈ ఎంత బాగుండాలనే సంగతి నువ్వు అనుకుంటావు, కానీ దేవునికి ఇష్టం ఏదైతే కాదు. అది అందరు కలిసి దేవునికి ఇష్టంగా ఉండాలా. మనం ఒకరిని చూసి ఆమె కంటే నేను బాగుండా, ఇవి కాదు కావాల్సింది. ఇవి కదండి సొంత ఈ పర్సనల్. కానీ పర్సనల్ పక్కన పెట్టండి. అసలు పర్సనల్గా దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు. ఆమేన్. క్రైస్తవులారా, హల్లెలూయా. చూడండి, వారి సొంత జీవితాలు, సొంత అలవాట్లు, కొంతమంది సీక్రెట్గా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ కాదండి, రోజు మీరు ప్రార్థన చేసుకుంటే ఏం ప్రార్థన చేస్తారు? మరి సీక్రెట్లో పెట్టుకొని దేవునితో ఏమని ప్రార్థన చేసుకుంటారు చెప్పండి? నువ్వేమంటావు తెలుసా? ఆ పర్సనల్ గదిలోకి ఆయన వస్తే ఏమంటావంటే, అయ్యా ఇది నా సొంతం, ఇది నా ఇష్టము, ఇది నాకు చాలా పర్సనల్, ఇది పర్సనల్ లైఫ్ అని అంటాం. అది రానియవు. వస్తే ఏమవుతుందంటే అన్నీ బయటపడతాయి. అర్థమైందా? అన్నీ బయటపడతాయి. అమ్మో, బయటపడితే అందరూ ఏమంటారండి? అర్థమైందా? దాచుకుంటావు. ఎంతకాలం దాచుకుంటావు? బైబిల్ ఏముంది? తప్పు ఏమైనా ఉంటే దాచుకోమని లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఒప్పుకొని వాడు వర్ధిల్లుడు అని చెప్తుంది. దాచుకుంటే వర్ధిల్లుడు కాదు, మూట పెరుగుతుంది. ఏ మూట? పాపాల గోడ పెరుగుతుంది, మూట పెరుగుతుంది, అడ్డు కూడా అవుతుంది, దేవుడి ప్రార్థన విరగకుండా పోతుంది. నిజమేనా? అందుకేనేనండి, అది ఉండొద్దు. ఆమేన్. అందుకనే చూడండి, కొంతమంది ఎట్లుంటారంటే ఈ పర్సనల్ లైఫ్లో వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లు మానుకోవాలి. ఏంటంటే ఒకరి మీద ఈమె ఇట్లా, ఈమె అట్లా అని చెప్పడం అనేది వాళ్ళకి అలవాటు. అది యేసు ప్రభువు నీ లోపలికి వచ్చేస్తే, నువ్వు ఆహ్వానిస్తే ఎటువంటి ఆలోచనలు నీకు రావు. ఆమె చెప్తారా? ఒకరి గురించి సాధ్యమైనంత వరకు మంచిగానే మాట్లాడాలా. నిజమేనా? బ్యాడ్గా మాట్లాడవద్దు. హల్లెలూయా. నిన్ను వాళ్ళని సహోదరు ప్రేమించమన్నాడు ఆయన, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు ఆయన. అటువంటి భావన, అటువంటి ఉద్దేశం మనకు రావాలి. ఒక వ్యక్తి గురించి తప్పుగా చెప్పొద్దు. ఓ సహోదరు గురించి ఒక సహోదరు తప్పుగా చెప్పొద్దు. బైబిల్ చెప్పట్లేదా? నీ కంటిలో ఏం పెట్టుకున్నావు? దూలం లాగా పెట్టేసుకొని నువ్వేమంటున్నావు? నువ్వు సరిగా లేవా? నువ్వు ఫస్ట్ నువ్వు చూసుకో. ఫస్ట్ నీ జీవితం సరి చేసుకో. అసలు నీ లోపల యేసుక్రీస్తు వచ్చాడా? నీ లోపలికి ఆయన ఆహ్వానించావా? ఆహ్వానిస్తే ఇంకోళ్ళ పాపం గురించి నువ్వు మాట్లాడవు. ఫస్ట్ నీ పాపం నువ్వు ఒప్పుకో. ఆమేన్. ఇంకోళ్ళ పాపం నీకు అవసరం లేదు. ఎవరి పాపములకు వారే శిక్షార్హులు. ఒకరి గురించి చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ నువ్వు చక్కగా ఉండాలంటే, ఈ లోపము నీ నుంచి పోవాలంటే ఆ గదిలోనికి ఆయన పిలువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పర్సనల్ లైఫ్ అనే ఆ గదిలోనికి నువ్వు ఆయనను ఆహ్వానించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, అర్థమవుతుందా? చూడండి, ఇంకా పర్సనల్ లైఫ్లు ఎన్ని ఉంటాయండి? బైబిల్ మనం చూడండి. ఏదో వింటున్నట్టు బైబిల్ చూడకండి. వాక్యము చెప్పినప్పుడు వినాలా. అందుకనే బైబిల్ ఏదో మనం చదువుకున్నాం. వినటం మటుకు వింటారు కానీ గ్రహించరు. బైబిల్ ఇంటికాడ చదువుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నేను బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ తీయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పర్సనల్ లైఫ్లో ఏం చేయాలి? ఇంకా నువ్వు దేవుని దూరంగా పెట్టకు.
దేవుని దూరంగా పెట్టుకు నేను బాగానే ఉన్నాను, అన్నీ నాకు ఉన్నాయి అనుకోకు. అన్నీ నీకు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు నీ లోపల లేడు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ నీకు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ నీ హృదయం ఓపెన్ చేయట్లేదు. లోపలికి వస్తే కానీ ఎన్ని అలవాట్లన్నీ పోతాయి. మరి అని నువ్వేం చేస్తున్నావు? లోపలికి ఆయన నువ్వు ఆహ్వానించట్లేదు. ఆ పర్సనల్ లైఫ్, పర్సనల్ వ్యక్తిగత జీవితం అనే గదిలోనికి నువ్వు ఆయన తీసుకుపోవట్లేదు. ఎందుకంటే నీ మర్మం అంతా ఆయన తెలిసిపోతుంది కదా. నిజమేనా? 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 దాచుకున్నదంతా దాచుకున్న ఇంతకాలం ఇప్పుడు ఆయన పిలుచుకుంటే మొత్తం తెలిసిపోతుంది. నా సంగతి తెలిసిపోవద్దా? మరి తెలిసిపోవద్దా? నువ్వు బాగుపడాలని తెలిసిపోవద్దా? నువ్వు బాగుపడాలని ఆయన కాకపోతే ఇంకేమో తెలవాలా? ఆయన తెలవాలండి. ఆయన తెలిస్తే నువ్వు బాగుపడతావు, నీ జీవితం బాగుపడుతుంది. ఆయన నీ లోపల ఉంటే నీ జీవితం చక్కగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే పర్సనల్ అనేది, వ్యక్తిగత జీవితం అనేది, ఆ గది అనేది నువ్వు నాది అని పెట్టుకోకు. అలా పెట్టుకున్నంత కాలము నువ్వు దేవుని బిడ్డగా జీవించలేవు. ఆయనను ఎప్పుడైతే లోపలికి హాల్లోకి కాదు ప్రభువా నేను దేవుని బిడ్డని చెప్పుకునే దాకా కాదు, నీ పర్సనల్ లైఫ్లోకి ఆయనను తీసుకొని పోతేనే నువ్వు క్రైస్తవురాలిగా జీవిస్తావు. అంతవరదాకా నువ్వు జీవించలేవు. ఓ ప్రార్థన మత్తు చేస్తావు కావచ్చు, పాటలు పాడతావు కావచ్చు, ప్రార్థనకు వస్తావు కావచ్చు, ఇంత మాత్రాన నీ పర్సనల్ లైఫ్ ఇచ్చినట్టు కాదు. పర్సనల్ లైఫ్ ఇస్తే జీవితం కంప్లీట్గా మార్చబడుతుంది. ఆమేన్. ఎక్కడ కూడా ఎట్లుంటుందంటే తప్పు కనబడకుండా జీవితం దేవుడు ఇస్తాడు. అటువంటి లైఫ్ ఆయన కావాలా. అటువంటి వారి లోపల ఆయన నివసిస్తాడు. ఆ గదిలో అందుకే ఆయన రావాలంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మధ్యాహ్నం గమనించండి. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి గదులు ఉన్నాయి, కొన్ని గదులు ఉన్నాయి. గదులన్నీ గురించి నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఇంకో గది గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దేవుని చిత్తం అయితే వచ్చే వారం దీన్ని ధ్యానిస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హృదయమైన గదిలో, హృదయమైన ద్వారంలోకి ఆహ్వానించిన తర్వాత ఒక హాల్లో కాకుండా నెక్స్ట్ ఇంకొక గదిలోనికి తీసుకుపోతే ఏమవుతుంది? ఆ గది ఏ గదట? ఏ గది అది? పర్సనల్ లైఫ్ అనే గది. ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్తాను, మీరు ఇంకా సరిగా జీవించడం లేదంటే, వాక్యానికి తగినట్టు జీవిస్తలేదంటే మీ పర్సనల్ లైఫ్ దేవునికి ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదండి. ఈరోజు ప్రార్థన ఉందండి అని చెప్తే మాకు పని ఉన్నదంట. అది ఏమనాలి దాన్ని? ఏ పని? దేవుని తప్ప ఇంకో పని నీకేంటిది? పర్సనల్గా వేరేది. ఈ దినము పరిశుద్ధమైన దినం కాదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. సోమవారం కాదు చెప్పేది నేను, ఈరోజు పరిశుద్ధమైన దినమా కదా. ఈ పరిశుద్ధమైన దినం నువ్వు రావట్లేదు, కారణం ఏంటిది? నీకు పర్సనల్ ఇంకేముంది? దేవుడి సరి రాకపోవడం ఈ దినాన పాపం అంటారు పోగుతా. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? మిడ్ వీక్ ఉన్నది. మిడ్ వీక్ అంటే బుధవారం ఉంది. బుధవారం కూడా దేవుడి సరి రాకపోవడం పాపమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎంతమంది వస్తున్నారు? బుధవారం ఎంతమంది ప్రార్థన వస్తున్నారు? రావట్లేదు. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ అది. ఆ రోజు మీకు పనులు ఉంటాయి కదా. ఆ రోజు మీకు చాలా పనులు ఉంటాయి. ఇటు వేరే ప్రోగ్రామ్స్ మీకు ఉంటాయి. అంటే దేవుని ప్రోగ్రామ్ మీకు అవసరం లేదు, మీ సొంత పనులు ఉంటాయి. అర్థమైందా? దేవుడు పెట్టింది కాదా అది? ఆరాధన సమయం కాదా? ప్రైజ్ ది లార్డ్. కనుక బుధవారం రావట్లేని పర్సనల్ అయిపోతుంది అది. కనుక అర్థం చేసుకోండి, దేవుని హృదయం ఇచ్చేస్తే లోపలి గది కూడా ఆయనకి ఇచ్చేసేయి. పర్సనల్ లైఫ్ కానీ గది ఆయనకి ఇచ్చేసేయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. నీ పర్సనల్ లైఫ్ దేవునికి ఇచ్చేసేయి. ఆయన నియంత్రణలోకి తీసుకొని రా. ఆయన నియంత్రిస్తాడు. ఇవన్నీ దేనికోసం అంటే ఆయన బిడ్డవల జీవించేదానికే, ఆయన రూపము నీలో వచ్చేదానికే, నిన్ను సిద్ధపరచడానికే. చూడండి, వాక్యము నువ్వు మారేదానికే. అవునండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంకో గది గురించి మనం తెలుసుకుందాం. ఇంకో గది గురించి, ఆ గర్వం ఇంకో గది ఏంటంటే గర్వం. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రౌడేనా? ప్రజలో ప్రౌడ్. గర్వపడమని దేవుడు చెప్పలేదు. గర్వం ఏం చేస్తుందండి కదా? ఎప్పుడు మనకి ఎట్లా గర్వం వస్తుందంటే అన్నీ నాకున్నాయని గర్వపడతారు కదా. డబ్బులు మస్తున్నాయి, మంచి ఉద్యోగం ఉన్నది, నాకంటే ఎవరున్నారండి? తక్కువ లేవు, నాకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయని నువ్వు గర్వపడుతున్నావంటే ఆ గర్వపడేది వస్తుందంటే యేసుక్రీస్తు లోపల లేడు అంటారు. యేసుక్రీస్తు దేవుడు నీ లోపల అంటే గర్వానికి రాదు. నిజమేనా? ఈ మాట అర్థమైందా? దేవుడు నీలోనికి హృదయంలోనికి వచ్చినట్లయితే నువ్వు గర్వానికి రాదు. కనుక ఆ గదిలోనికి యేసు ప్రభువును ఆహ్వానిస్తే గర్వం అని తీసేస్తాడు ఆయన. ఆమేన్. ఆ గదిలోనికి ఆయన రాని. ఈ గర్వము అనే ఈ గదిని అట్నే పెట్టుకుంటే అది నాశనానికి తీసుకుపోతా. నేను బైబిల్ చెప్పట్లేదా? నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. హల్లెలూయా. మీరు గర్వపడుతున్నారా? దేనికోసం గర్వపడాలి తెలుసా? దేవుడు నా దేవుడు, దేవుని కోసం జీవిస్తాను అని దానికి గర్వపడు. దేవుని కోసం నిలబడతాను అని దానికి ఎనుకరు. అట్లా లోకం అంతా నాదే, నాకంటే గొప్పవాడు నేను ఎవడు లేడని అది గర్వం. అది అవసరం లేదు. రెగ్యులర్ అనే ధోని వాక్యం కోసం జీవిస్తున్నాను ఒక అట్లా నువ్వు సంతోషపడు, అతిశయపడు. ప్రజలో నా అతిశయం ఎవరు? నా అతిశయం యెహోవాయే, నా అతిశయం యేసుక్రీస్తే, నా అతిశయం దేవుని వాక్యమే, నా అతిశయం ఈ కాలము వర్తమానమే. అక్కడికి నువ్వు రావాలి. గర్వం ఎక్కడ ఉండాలండి? గర్వం అనేది ఎందుకు? గర్వం ఎత్తుకుపోతావా? అందరికంటే ఎక్కువ నాకేమన్నదంటే నువ్వు ఎత్తుకుపోతావా? భూమిలన్నీ నా భూములే అని ఏం ఎత్తుకుపోతావా? ఏది ఎత్తుకుపోలేము మనం. నీకు మళ్ళీ మంచి ఇల్లు ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు, కానీ గర్వపడకు. దేని మీద నీకు గర్వం ఉండవద్దు. డబ్బు ఉండవచ్చు, ఇవన్నీ కాదు ఇక్కడ కావాల్సింది. దేవుణ్ణి నువ్వు చేర్చుకుంటే. ఈ గర్వం అనేది ఏంటంటే నేనే అది, నేనే ఇది, నేనే ఇది, నాకు ఇసం, అది ఇసం, నా సొంతది, ఈసం అవుతుంది. అది నిన్ను నాశనం వైపు తీసుకుపోతుందండి. ప్రజలో హల్లెలూయా. చూడండి, గొర్రె గురించి మీకు తెలుసా? గొర్రె ఎట్లా ఉంటుందండి? యేసుప్రభువు అన్నారు, నా గొర్రెలు నా స్వరం విని అన్నాడు ఆయన. ప్రజలో గొర్రె స్వభావం ఏంటిది? అర్థమైందా? గొర్రె స్వభావము నేను గర్వం రాదండి దానికి కదా. గొర్రెకు ఎవరైనా ఉన్నిని ఉత్పత్తి చేయమని చెప్పరు. నిజమేనా? ఊలు అంటారు దాన్ని. నిజమేనా? ఉన్నిని ఎవరు ఉత్పత్తి చేయమంటారు? రోజు ఉత్పత్తి చేయని చెప్తారండి. దాని స్వభావం అది. ఆమేన్. అది వస్తుందండి. హల్లెలూయా. అవునండి. క్రైస్తవుని యొక్క స్వభావం ఏంది? దేవుని బిడ్డ యొక్క స్వభావం ఏంది? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని నూతన జన్మ పొందుకున్న వారి స్వభావం ఏంటిది? ఆ స్వభావం ఏ స్వభావం రావాలి తెలుసా? యేసుక్రీస్తు స్వభావమే రావాలి. ఎందుకంటే అతను ఎక్కడ జన్మించాడు? పరలోకంలో జన్మించాడు. అదే కదా బైబిల్ చెప్పేది. నూతన జన్మ కాదా? ఆ జన్మను పొందుకున్న తర్వాత ఈ పాత స్వభావాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఏ స్వభావం వచ్చింది? యేసుక్రీస్తు స్వభావం వచ్చింది. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? గర్వపడమని చెప్పలేదు, గర్వం పెంచుకోమని చెప్పలేదు ఆయన. తను తాను తగ్గించుకోమన్నాడు ఆయన. నిజమేనా? తగ్గిస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు, హెచ్చిస్తాడు. నీకు చెప్పుకోకు. చూడండి, అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు గాక. చూడండి, అందుకనే నూతన జన్మను పొందుకున్నామంటే అది పేరుకు చెప్పుకోవడానికి కాదు, కానీ నీ జీవితం అంతా వాక్యము ద్వారా శుభ్రపరచబడాలా. చూడండి, వాక్యం ద్వారా సరి చేయబడాలా. ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది అబద్ధము, మోసము,
దొంగతనము, తర్వాత కొండాలు చెప్పడము, తర్వాత చూడండి ఒకరిని గూర్చి ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ ఏంటి అంటే దాని కిందికే వస్తాయి, గౌరవం కిందికే వస్తాయి. అంటే నేనే చెప్తున్నాను చూడండి, నేను చెప్తే ఎంత సంతోషపడతారు వాళ్ళు. వీళ్ళ గురించి వీళ్ళకి చెప్తే, ఆయన గురించి వీళ్ళకి చెప్తే వాళ్ళకి హ్యాపీ. కానీ ఇది దేవుని లక్షణం కాదు. ఇది యేసు ప్రభు నీ లోపల ఆలోచన నీకు రాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక గర్వం నిన్ను ఈ రీక నిన్ను చేస్తుందంటే నాశనం తీసుకుపోతుంది. ఆ దేవుని బిడ్డ లక్షణం కాదు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నువ్వేం చేయాలంటే వీటన్నిటిని తొలగించాలి. వీటన్నిటి తొలగించాలంటే ఆ గదిలోనికి యేసు ప్రభువును ఆహ్వానించాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ గర్వం అనే గదిలోనికి ఆయన వచ్చినప్పుడు నీ గర్వం తీసేస్తాడు ఆయన. ఆయన గుణలక్షణం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. స్త్రీల గురించి ప్రభుత్వం స్త్రీలు ఏం చేస్తారంటే లోక పోకళ్ళన్నీ వాళ్ళలోనే ఉండాలని ఆశపడతారు. లోకంలో మేమే గొప్పగా ఉండాలని ఒక రకమైన గర్వం. ఈ బంగారాలు ధరించిన వాళ్ళు అయితే వాళ్ళకి ఏం బంగారాలు లేవు చూడండి, మాకు బంగారాలు ఉన్నాయి అనుకుంటారు. ఇవి ఇక్కడ పనిచేయి, దేవుని దగ్గర పనిచేయమని కూడా. బంగారం పరువురాజు తీసుకుపోతా అండి, నాకైతే తెలియదు. మరి తెలుసా? ప్రజలో తెలుసా? లేదండి, కాదు. లోకంలో విలువైంది కావచ్చు, కానీ దానికంటే విలువైంది దేవుని వాక్యము. మీరు నమ్మినట్లయితే దానికంటే గొప్పది, నిజమైంది, విలువైంది, స్థిరమైంది, మారనిది, ఎల్లప్పుడూ ఉండేది దేవుని వాక్యమే. దానికోసం నువ్వు జీవించాలి. ప్రజలో హల్లెలూయా. కనుక చూడండి, అవన్నీ నీ నుంచి తొలగిపోవాలి. ఒకరి గురించి ఇట్లా చెప్పడం, నేనే గొప్ప అనుకోవడం, గర్వపడడం, లోకంలో నేనే గొప్ప అని అనుకో, ఇవన్నీ కూడా నుంచి పోవాలా. ఒక తగ్గింపు రావాలా ప్రజలో. ఆ తగ్గింపు రావాలంటే యేసు ప్రభు ఆ గదిలోనికి రావాలా. చూడండి, నువ్వు ఆహ్వానించాలా. వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి. నువ్వు ఇంకా గర్వపడుతున్నావు అంటే అర్థమైంది నీ లోపలికి దేవుడు రాలేదు. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మనం పైనుండి జన్మ పొందుకున్నప్పుడు పాపమంతా అగాధంలోనికి వెళ్తుంది. పాపం అది ఎక్కడికి పోతుందట? అగాధంలోకి పోతుంది. అర్థం కాలేదా? సముద్రం ప్రజలో అదిగా నేను చెప్పలేదా? నేను మర్చిపోతాను మీ పాపంలో అని చెప్పలేదా దేవుడు? అగాధంలో పడేస్తానన్నాడు ఆయన. అంతే. మరి పాపం ఎక్కడికి పోతాడో నువ్వు దైన పొందుకున్నప్పుడు అగాధములకు వెళ్ళిపోతుంది. మీ మోసం వెళ్ళిపోతుంది, పాపం వెళ్ళిపోతుంది. ఈర్ష్యలు, పగలు, కక్షలు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అగాధంలోకి పోతాయి. ఒకరి మీద ఒకరి కొండలు చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాయి? అగాధంలోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ గదిలోనికి యేసు ప్రభువు వచ్చినప్పుడే. అవునండి. చూడండి ప్రియులారా, గమనించండి. సరే, నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే ఇంకా కొన్ని గదుల గురించి వచ్చే వారం విందాం. ఆమేన్. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించండి. పర్సనల్ లైఫ్ నా ఇష్టం అనుకోకండి. నీ పర్సనల్ లైఫ్ కాదు. నీ పర్సనల్ లైఫ్ నీ ఫస్ట్ పర్సనల్గా జీవిస్తానంటే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు. అర్థమైందా? ఎక్కడ దాచిపెట్టేది లేదు. నీ జీవితం కొంచెం దేవునికి ఇస్తుడు కాదు, దేవునికి జీవితం అంతా సమస్తం ఇచ్చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జీవితం కాదండి, పర్సనల్ లైఫ్ అంతా, అసలు లైఫ్ అంతా ఇవ్వాలా కదా. కొంచెం దాచుకొని కొంచెం ఇస్తుడు కాదు. అట్లా ఇస్తే ఏమైంది తెలుసా మీకు? అననీయ సఫీరాలు బైబిల్లో ఉన్నారు. కొంచెం దాచుకొని గంతే ఉన్నది, ఇద్దరు పదురుకున్నారు. నిజమేనా? పదుకుంటే ఏమైంది వాళ్ళ ఇద్దరు గతి? ఇద్దరు చనిపోయారు. ఉన్నదా దాచుకున్నదంతా వాళ్ళతో వచ్చిందా? మరి వచ్చిందా అండి? రాలే. దేవునికి ఇవ్వాలంటే మనం ఏం చేస్తామంటే కొంచెం లేదు, గింతే ఉన్నది మా దగ్గర. నువ్వు ఎంత ఉన్నదో ఎక్కడ దాచుకున్నావో దేవుడు తెలుసు. ఇవ్వాలా, దేవుడికి అంత ఇవ్వాలా, దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్. కానీ కొంత దాచుకొని గింతే ఉన్నదంటే దేవుని తెలియదా ఎంత ఉన్నదో? అంటే నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు?
అక్కడ అపోస్తులతో అబద్ధమాడు కాదు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు. అందుకని కార్యం దేవుడు జరిగించాడు. చూడండి అంత మోసం అండి. ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే యేసు ప్రభు వారు కంప్లీట్గా ఆ గదిలోనికి వస్తే, ఆ రహస్యమైన గదిలోనికి వచ్చేస్తే అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మధ్యాహ్న సమయంలో ఈ వర్తమానము మీరు జీవితాల్లో నాటుకుపోవాలా. లోపలికి ఎవరు ఉన్నారు, ఎవరు జీవిస్తున్నారు అనేది మీలోనికి రావాలా. యేసు ప్రభు జీవించాలా. చూడండి, మీ హృదయంలో ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన తలుపు కొట్టి 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 చాలాసార్లు ఓపెన్ చేయలే, చివరి ఓపెన్ చేశారు, హాల్ దగ్గరే ఉంచారు. కానీ ఆయన అంటున్నాడు, హాల్ కాదు, నీ మొత్తం నాకు కావాలన్నాడు ఆయన. మొత్తము నాకు కావాలా, ఇల్లంతా నాకు చూపెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఏ గదులు ఉన్నాయో అన్ని గదులలో నన్ను తీసుకుపోవాలా ఆయన అన్నాడు. అటువంటి జీవితం మనకు రావాలా. అక్కడే కూర్చుని పెట్టుడు కాదు. చూడండి, దేవుని దగ్గర పర్సనల్ పెట్టకు, సీక్రెట్ పెట్టకు, అన్నీ ఆయనకు తెలుసు. కనుక కంప్లీట్గా మనం ప్రభుని మన హృదయంలోనికి అన్ని గదుల్లోనికి ఆహ్వానిస్తాం. ఆయనని నియంత్రణాధికారిగా పెడదాం, ప్రభువుగా మనం పెడదాం. ఆయనే మనం పరిపాలించేవాడు. అటువంటి జీవితం మనకు కలిగిందుము గాక. మనం అందరం లేచిలో పెడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.